కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గం పోతనపల్లి గ్రామంలో శ్రీ సాయిరంగ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు అంతా ఇంత కాదు. సరైన భోజన సదుపాయం లేదు, అలాగే సరైన ల్యాబ్ సదుపాయం కూడా లేదు. కాలేజీకి వెళ్లి వచ్చే దారిలో దుర్వాసన భరించలేకపోతున్నామని, సరైన తాగునీటి సదుపాయం కూడా లేదని వారి బాధలను వెల్లడించారు. హాస్టల్లో వాష్రూమ్స్ ఏంటి బాగుండవు. ఇది మాకు తినడానికి సరిగ్గా అంటే ఇడ్లీ టిఫిన్ అది చాలట్లేదు, సగం వస్తుంది. పీజీలు పెట్టినప్పుడు అప్పుడు పెంచిస్తున్నారు. చెప్పండి ల్యాబ్స్ ఒకటి అవ్వదు కాలేజ్లో. ల్యాబ్స్ అన్నీ పెరిగి ల్యాబ్స్ ఏంటి అవ్వదు. ల్యాబ్స్ అసలు లేవా? ఫెస్ట్ ఫేర్ లేదు అంటే ఉన్నాయి, మమ్మల్ని అసలు తీసుకెళ్ళి ల్యాబ్స్ చేయించారు. ఓకే. కాలేజ్కి వచ్చిన క్లాసులు ఏదో రోజు చెప్పు. కాలేజ్కి వచ్చిన క్లాస్ అన్ని కాలేజీకి సెలవు ఇచ్చేసి మా కాలేజీకి సెలవు ఇవ్వలేదు. ఏం చేయమంటారు సార్? ఎన్ఆర్ కాలేజీకి ఇచ్చేసారు, అక్కడికి అన్ని కాలేజీకి ఇచ్చేస్తారు సార్. సారంగా కాలేజ్ నుంచి అక్కడి నుంచి కంపెనీ నుంచి వస్తాం సార్. కాలేజ్ నుంచి రోజు అదే ఫస్ట్ నుంచి ఇప్పటివరకు అదే అలా కంపు భరించగా వస్తున్నాం. ఏంటి ఎలా భరిస్తారు కంపెనీ? అలాగే ల్యాబ్ అంటే ఒకటి అవుతుంది. మెకానికల్ ల్యాబ్ ఇప్పుడు మాకు అవ్వదు. ఫస్ట్ ఇయర్ ల్యాబ్ అవ్వలేదు, ఇప్పుడు సెకండ్ ఇయర్ ల్యాబ్ అవుతుంది. మాకు తెలియదు ఇంకా ఏంటి మీరు ఏ చెప్తా సార్? చెప్పినా కూడా అలా ప్రయత్నించుకుంటారు. మేనేజ్మెంట్ చెప్తున్నాండి, పట్టించుకోండి, చేద్దాం. ఏం చేద్దాం? మీనా చేద్దాం, లేకపోతే చెప్పండి చేద్దాం. చేయడం ఇంకేయడం సరేనా? చెప్పండి సార్, చేయడం ఇంకేయడం. బిర్యానీ చేద్దాం చెప్పండి. అందరూ బిర్యానీ చేద్దానంటారా? బిర్యానీ చేద్దాం అని చెప్తారా? చెప్పండి సార్, నవ్వుతారు. నిజం సార్, కాలేజ్ అనేది నీట్గా ఉంటుంది సార్. ఫస్ట్ మెయింటెనెన్స్ ఇక్కడ నుంచి అక్కడ వరకు వస్తుంది. కంపు రోజు తీస్తాం ఫస్ట్ నుంచి. అది మళ్ళీ భరించడానికి తట్టుకోలేకపోతున్నాం. అసలు ఎలా వస్తాం కాలేజ్కి అయినా అంతే.